ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వ విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్ కి వాంగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వ విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్ కి వాంగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొందరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇటు గోనె ప్రకాష్ అయితే సిట్ అధికారులు ఎదుట తన వాంగ్మూలాన్ని అయితే సమర్పించారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ప్రధాన నిందితులందరినీ కూడా విచారించడం జరిగింది ఈ కేసులో. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తులను స్టిల్ ఇప్పటికీ సిట్ దర్యాప్తు బృందం విచారణ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అనేక పర్యాయాలు విచారణ చేయడం జరిగింది. గతంలో అతను అరెస్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నమోదైందో, కేసును నమోదైన తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ కాబడినటువంటి ప్రణీత్ రావు అప్పుడు అరెస్ట్ అయ్యి ఆ తర్వాత రిమాండ్కి వెళ్లి కస్టడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఆ పలు రోజుల పాటు ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రణీత్ రావును విచారించినప్పుడే టోటల్ డొంకంతా బయటకు వచ్చింది. సో ఆ తర్వాత ప్రణీత్ రావుతో పాటు కింది స్థాయి అధికారులు భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పేరు బయటకు వచ్చింది. అయితే వీళ్ళందరికీ కింగ్ పిన్ గా ఉండి దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి, డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అనే విషయం తెలిసిన తర్వాత ప్రభాకర్ రావును ఎట్టకేలకు అమెరికా నుంచి ఇండియాకు రప్పించి ప్రస్తుతం సిట్టు విచారణలో కూర్చోబెట్టారు. మొత్తం దాదాపు 4 సార్లు ఇప్పటికే 4 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణ చేశారు. అనేక కీలకమైనటువంటి విషయాలను ప్రభాకర్ రావు నుంచి తెలుసుకున్నారు. అయితే ఒకవైపున ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును వరుసగా విచారణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ కేసులో అంటే గత సార్వత్రిక ఎన్నికలలో నవంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు దాదాపు 600 మంది రాజకీయ నేతల ఫోన్లు అనేవి ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని ఇప్పుడు విచారణలో భాగంగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నిందితుల నుంచి సమాచారాన్ని రాబడుతూ ఒకవైపున వీరి నుంచి సమాచారాన్ని రాబడుతూనే మరోవైపున ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి వారి యొక్క సాక్షి వాంగ్మూలం తీసుకునేందుకు వాళ్ళని సిట్ కార్యాలయానికి పిలుస్తున్నారు. అందులో భాగంగా వరుసగా ఆ బాధితులందరూ బాధ్యులు గతంలో ఎవరెవరైతే ఉన్నారో తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఇప్పుడు సాక్షి వాంగ్మూలం అనేది తీసుకోవడం జరుగుతుంది సిట్ కార్యాలయంలో. ఇక ఈ సాక్షి వాంగ్మూలంలో భాగంగానే ఇప్పటికే అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు యొక్క సాక్షి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఆయనతో పాటు మరొక వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ రావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కూడా ఫోన్ ట్యాప్ అయిందనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అతనికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. అతన్ని కూడా వచ్చి సాక్షి వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా తెలియజేశారు. సో ఈ రకంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ మరొకసారి ప్రభాకర్ రావును విచారిస్తారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైనటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును, అలాగే ఏ
A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును వేరువేరుగా విచారించారు. ఇకపై నుంచి కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఆదేశాలను జారీ చేశారు అనేది ఇండివిడ్యువల్ గా ఇప్పటికే వాళ్ళ నుంచి సమాచారం రాబట్టినటువంటి సిట్ అధికారుల దర్యాప్తు బృందం ఇప్పుడు ఇద్దరిని కలిపి విచారిస్తే ఆ కోఇన్సిడెంటల్ గా అదే సమాధానాలు చెప్తారా, లేకపోతే వేరు సమాధానాలు చెప్పి ఒక డైవర్షన్ కి క్రియేట్ చేస్తున్నారా, అసలు వీళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఇక అందులో భాగంగానే వీళ్ళని త్వరలోనే కలిపి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ కేసులో ఎవరైతే రాజకీయ నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ రివ్యూ కమిటీలకు మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళంతా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసి వీళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు. కాబట్టి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కీలకంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఇటు మావోయిస్టు సానుభూతి పరులు అనే పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంలో భాగంగానే చేశారా, వేరొకరికి అంటే సానుకూలంగా వారికి మద్దతు చేకూర్చే విధంగా, అప్పటి ప్రభుత్వాలకు మద్దతు చేకూర్చే విధంగా ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారనే యాంగిల్లో ప్రస్తుతం పోలీసుల యొక్క సిట్టు దర్యాప్తు యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇక వీటి మీద అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఓవర్ టెలికాం సంస్థల నుంచి ఏ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయి, ఏ నెంబర్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇటు SIBకి చేరుకుంది. కాబట్టి ఆ డేటా ఆధారంగాను ఆ మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో వీళ్ళు చేసినటువంటి రికార్డింగ్స్ కు సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తాన్ని కూడా ఇప్పటికే తీసుకొని వీటన్నిటి మీద A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. మరోవైపున సాక్షులను రోజుకు దాదాపు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి 10 మంది వరకు సాక్షులు వచ్చి తమ యొక్క వాంగ్మూలాన్ని సిట్టు అధికారుల ముందు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు అలాగే ఇతర కీలక నిందితుల్లో ఎవరో ఒకరు వచ్చి వారి యొక్క విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్, ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతుంది మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఈ రోజు మళ్ళీ విచారిస్తున్నారు. 5వసారి విచారణ అనేది కొనసాగుతుంది. మెయిన్ గా ఎవరైతే ఇప్పటివరకు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారో సిట్ అధికారులు, ఆ రికార్డ్ ని బేస్ చేసుకుని వారిని విచారించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరెవరైతే సాక్షులు వచ్చి గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యారటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా తెలియజేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క సాక్షి వాంగ్మూలాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు మొదట సాక్షి వాంగ్మూలాలు రికార్డ్ చేసేటువంటి సందర్భంలో ప్రస్తుతం TPCC చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సో ఇప్పుడు అతను ఫోన్ ట్యాప్ అయిందని గతంలో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను పిలిచి వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పొలిటికల్ స్ట్రాటజిస్టు గుండ్లపల్లి సైదులు అనేటువంటి వ్యక్తి గతంలో తను కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. అంటే తను సర్వేయర్ గా పనిచేశాడు. సర్వేయర్ గా పనిచేసినటువంటి సందర్భంలోనే తను ప్రతి ఒక్క మూవ్మెంట్ ను ఐడెంటిఫై చేయడం కోసం అతను ఇస్తున్నటువంటి ఎనాలిసిస్ లు చేస్తున్నటువంటి సర్వే ప్లాన్ల మొత్తాన్ని కూడా తిప్పికొట్టే విధంగా అతను ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయనేది అతని సైడ్ నుంచి వచ్చినటువంటి సమాచారం. సో అందులో భాగంగానే ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత పైగా అతను గత కొంతకాలం నుంచి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటున్నాడనే విషయం తెలిసిన తర్వాత తన ఫోన్ ట్యాప్ కు గురైందనేటువంటి విషయం తెలియజేయడంతో అతన్ని పిలిచి అతని యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సరిత ఆమె యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరిగింది. రోజుకు 10 కొద్ది సాక్షులు వచ్చి తమ యొక్క స్టేట్మెంట్లను సిట్టు కార్యాలయంలో అందిస్తున్నారు అధికారులు ఎదుట. అందులో భాగంగానే ఇవాళ మరికొంతమంది రాబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రవీణ్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి అతనికి ఇన్ఫార్మ్ చేశారు, వచ్చి సాక్షి వాంగ్మూలం ఇవ్వాలని. గోని ప్రకాష్ రావు ఇప్పటికే చేరుకున్నారు. ఇక మరికొంతమంది వ్యక్తులు వస్తారు. అయితే ఇందులో కీలకంగా కొంతమంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అందులో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పటికే రఘునందన్ రావుకు అలాగే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళకు కూడా వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా వచ్చి వాళ్ళని తమ యొక్క సాక్షి వాంగ్మూలం అనేది ఇవ్వాలనేటువంటి విషయం తెలియజేసినప్పుడు మరి ఇంకా త్వరలోనే వస్తారు అనే విషయం తెలుస్తుంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకు సంబంధించి ముఖ్యంగా ఆ సమయంలో ఉప ఎన్నికల సమయంలో ఎప్పుడైతే మనీ ట్రాన్స్పోర్టేషన్ అలాగే వాళ్ళ యొక్క ఎన్నికల్లో గెలవడం కోసం వాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్లాన్లు అనుసరిస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఫోన్లు ట్యాప్ గురైన విషయం తెలిసింది. కాబట్టి సో వీటన్నిటి మీద ఇప్పుడు ప్రస్తుతం సాక్షులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లను దగ్గర ఉంచుకొని మరోవైపున నిందితులు ఏ రకంగా అయితే ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసి దానంతా పూర్తిగా మాయం చేయాలనే ప్రయత్నం చేశారో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కూపీ లాగుతూనే మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.